ఈరోజు నేను మీకు పాలిటీని తక్కువ డేస్‌లో ఎలా కంప్లీట్ చేయాలో ఒక స్ట్రాటజీని షేర్ చేస్తాను. నేను ఫాలో అయ్యే స్ట్రాటజీని నేను మీకు షేర్ చేస్తాను. పాలిటీ వచ్చేసి స్టాండర్డ్ బుక్ వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్ అనమాట. పాలిటీ యొక్క స్టాండర్డ్ బుక్ ఏంటి లక్ష్మీకాంత్. ఇది అందరికీ తెలుసు. సో, ఈ బుక్‌ని తక్కువ డేస్‌లో ఎలా కంప్లీట్ చేయాలి విత్ కాన్ఫిడెన్స్‌తో ఒక స్ట్రాటజీని నేను చేశాను. ఆ స్ట్రాటజీని నేను మీకు షేర్ చేస్తాను. సో, మనం మార్కెట్‌లో ఏ బుక్‌ని పర్చేస్ చేసినా దాన్ని ఫస్ట్ చాప్టర్ నుండి లాస్ట్ చాప్టర్ వరకి క్రొనాలాజికల్ ఆర్డర్‌ని ఫాలో అయ్యి చదవాలనుకుంటాం. అలా లక్ష్మీకాంత్ బుక్ చదివితే మీరు కాన్ఫిడెంట్ లెవెల్‌ని తగ్గుతదనమాట. సో, ఫస్ట్ చాప్టర్ నుండి చదువుతూ వెళ్తే మీకు ఏమైతదంటే కంటెంట్ అనేది చాలా ఉంటది. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నుండి. అలా ఫస్ట్ చాప్టర్ నుండి అన్ని టాపిక్స్‌ని గుర్తుపెట్టుకుంటూ చదువుతూ వెళ్తే ఎక్కడైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయో అక్కడి వరకు మీరెళ్ళేసరికి చాలా లెంథీగా ఫీల్ అవుతారనమాట. అందుకని నేను ఒక స్ట్రాటజీని చేశాను. ఆ స్ట్రాటజీని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీని ఫాలో అవుతే మీరు డెఫినెట్‌గా వితిన్ లెస్ డేస్‌లో మీరు లక్ష్మీకాంత్ పాలిటీ బుక్‌ని కంప్లీట్ చేస్తారు విత్ కాన్ఫిడెన్స్‌తో. సో, ఈ స్ట్రాటజీని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీని మీరు నోట్ చేసుకొని డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా మీరు కంప్లీట్ చేస్తారు విత్ కాన్ఫిడెన్స్‌తో. పాలిటీని మొత్తం నేను 5 సెక్షన్స్‌గా డివైడ్ చేశాను. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5. సో, పాలిటీ టాపిక్స్ అన్నీ ఈ 5 సెక్షన్స్‌లో నేను కవర్ చేశాను. సో, ఫస్ట్ మనం ఏ టాపిక్ నుండి, ఏ చాప్టర్ నుండి మనం స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ సెక్షన్ 1లో ప్రెసిడెంట్ చాప్టర్ నుండి స్టార్ట్ చేయాలి. ప్రెసిడెంట్ చాప్టర్ అయిపోగానే వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ చదవాలి. సో, ఇవి సెంట్రల్‌కి రిలేటెడ్. నెక్స్ట్ స్టేట్‌కి రిలేటెడ్ ఏంటిది? గవర్నర్ అనమాట. సో, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఫస్ట్ చదవాలి. దాని తర్వాత ఈ ఈ 3 చాప్టర్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న చాప్టర్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనమాట. సో, ఈ 4 అయిపోగానే నెక్స్ట్ చదవాల్సిందేంటంటే పీఎం గురించి. పీఎం, క్యాబినెట్ గురించి చదవాలి. నెక్స్ట్ దానికి రిలేటెడ్ స్టేట్‌లో ఏంటి? సీఎం, స్టేట్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చదవాలి. సో, ఈ టాపిక్స్ అన్ని ఫస్ట్ సెక్షన్ టాపిక్ అయిపోగానే ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. మొత్తం ఈ టాపిక్స్ అన్నీ మంచిగా రివిజన్ చేయాలి. రివిజన్ అనేది కంపల్సరీ. సో, రివిజన్ చేస్తేనే మీకు బాగా గుర్తుంటది. నెక్స్ట్ టాపిక్‌లోకి మనం కంటిన్యూగా చదవొస్తదనమాట. సో, రివిజన్ అయిపోగానే నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2 ఏంటి అంటే పార్లమెంట్ సిస్టమ్ గురించి చదువుతాం. పార్లమెంట్ సిస్టమ్ అనేది చాలా లెంతీగా ఉంటది. దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోండి. ఏంటి అప్ టు బడ్జెట్ వరకి ఒక పార్ట్, తర్వాత బడ్జెట్ నుండి ఇంకో పార్ట్. ఇలా చదివితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్యాగ్ గురించి చదవండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ పార్లమెంట్ సిస్టమ్ చదివినాం కదా! దానికి స్టేట్‌లో ఏంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చదవాలి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తర్వాత సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఈ కోర్ట్స్ గురించి చదవాలి. సో, సుప్రీం కోర్ట్ చదివిన వెంటనే హైకోర్ట్ చదువుకోవాలి. హైకోర్ట్ చదివితే సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. అవి కూడా చదివేసేయాలి. నెక్స్ట్ యూపీఎస్‌సి చాప్టర్ చదవాలి. నెక్స్ట్ ఎస్పీఎస్‌సి చాప్టర్ చదవాలి. సో, నెక్స్ట్ ఏంటి రివిజన్ చేయాలన్నమాట. న సెక్షన్ 2 రివిజన్ చేశాక మళ్ళీ సెక్షన్ 1 కూడా రివిజన్ చేయాలి. సెక్షన్ 1, సెక్షన్ 2ని 2 కలిపి రివిజన్ చేసి టోటల్ ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సెక్షన్ 3కి ఎంటర్ అవ్వండి. సో, సెక్షన్ 3 ఏంటంటే ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ అయిపోగానే నీతి ఆయోగ్ గురించి చదవాలి. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎలా ఉందో స్టేట్‌లో కూడా స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంటది. సో, ఈ 2 చదవాలి. సో, సెక్షన్ 3 అయిపోయినాక సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ 3ని మనం రివిజన్ చేయాలి. రివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటే రివిజన్ ఖచ్చితంగా చేయాలి. నెంబర్ ఆఫ్ ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తే నీకు అంత బెనిఫిట్ ఉంటది. సో, నువ్వు కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌కి చదవడానికి ఈజీగా ఉంటది. నెక్స్ట్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 సెక్షన్స్‌ని రివిజన్ చేశాక సెక్షన్ 4. సెక్షన్ 4 ఏంటంటే ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చదవాలి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి చదవాలి. ఎలక్షన్ కమిషన్ అయిపోగానే ఎలక్షన్ గురించి చదవాలి. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా చదవండి. నెక్స్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే నేషనల్ కమిషన్స్ అనమాట. నేషనల్ కమిషన్స్ దేనిపైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, సిబిసి, లోక్పాల్ అండ్ లోకయుక్తాస్ అని టాపిక్స్. ఈ టాపిక్స్ కవర్ చేయండి. సెక్షన్ 4 అయిపోతుంది. సెక్షన్ 4 అయిపోగానే మళ్ళీ రివిజన్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ 5. సెక్షన్ 5లో మనం ఉన్న టాపిక్స్ ఏంటి ఇక చాలా బ్యూటిఫుల్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఇవి ఎలాగో మనం ఈజీగా చదివేయచ్చు. ఏంటి అవి సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్. అది అయిపోగానే అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియంబుల్, స్పెషల్ ప్రొవిజన్స్ టు సమ్ స్టేట్స్. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. నెక్స్ట్ యూటీ, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ కోఆపరేషన్ సొసైటీస్ చదవాలి. ఇవి అయిపోగానే ఈ 5 సెక్షన్స్‌ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఈ 5 సెక్షన్స్ అయిపోయాయంటే మీకు 80% ఆఫ్
లక్ష్మీకాంత్ బుక్ అయిపోయినట్టే అనమాట. సో పాలిటీ 80% కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇవి పర్ఫెక్ట్ అయిపోయాక మీకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఇవి అయిపోయాక నెక్స్ట్ ఏం టాపిక్స్ రిమైనింగ్గా ఉన్నాయో అవి చూసుకోండి. స్మాల్ స్మాల్ టాపిక్స్ ఉంటాయి రిమైనింగ్గా, ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేయండి. ఇలా ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అయితే డెఫినెట్గా విత్ ఇన్ లెస్ డేస్లో మీరు పాలిటీని కంప్లీట్ చేస్తారు. సో మనం ఈ స్ట్రాటజీ ఎలా ఉంది అంటే, ఈ స్ట్రాటజీని ఎలా చేశాను అంటే, సెంట్రల్ చదివేటప్పుడు నెక్స్ట్ వెంటనే స్టేట్‌ని కూడా చదివేసేయాలి. సో సెంట్రల్ ప్రెసిడెంట్ గురించి చదివినామంటే నెక్స్ట్ గవర్నర్ గురించి చదివేసేయాలి. అక్కడే ఆ టాపిక్ అయిపోతది. నెక్స్ట్ పార్లమెంట్ సిస్టమ్ చదివిన వెంటనే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని చదివేసేయాలి. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ చదివితే హైకోర్ట్ చదవాలి. యూపీఎస్సీ గురించి చదివితే ఎస్పీఎస్సీ గురించి చదవాలి. అలా సో ప్రతి సెక్షన్‌ని ఇలా ఒక టాపిక్ ప్రతి సెక్షన్‌లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవ్వగానే నెక్స్ట్ రివిజన్ చేయండి. అలా ఫస్ట్ సెక్షన్ అయిపోగానే రివిజన్, సెకండ్ సెక్షన్ అయిపోగానే రివిజన్. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేసి ఈ 5 సెక్షన్స్ కంప్లీట్ చేస్తే 80% ఆఫ్ పాలిటీ కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకోండి. ఈ స్ట్రాటజీని ఫాలో అయితే డెఫినెట్గా మీరు విత్ ఇన్ లెస్ డేస్లో పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ని కంప్లీట్ చేస్తారు. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.